పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ కేంద్ర విమాన శాఖ మంత్రులు శ్రీ కె రామ్మోహన్ నాయుడు గారికి, జాయింట్ సెక్రటరీ కేంద్ర విమాన శాఖ శుభవ్ గారికి, శ్రీ సురేష్ కుమార్ గారికి సెక్రటరీ అయ్యండి, స్పైస్ జెట్ చైర్మన్ శ్రీ అజయ్ సింగ్ గారికి, యోగేష్ గారికి, అదే విధంగా ఈ రోజు ఆకాశమే హద్దుగా ఆంధ్రప్రదేశ్ లో డ్రోన్ సదస్సు ప్రారంభమై నేడు సీప్లేన్ కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తున్న మా దార్శనికులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా శాఖ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సార్, మీరు వచ్చిన తర్వాత మా శాఖకు ప్రాధాన్యం ఇచ్చి మొన్ననే డ్రోన్ సదస్సులో చాలా రాష్ట్రమంతా ఒకటే కాకుండా యావత్ భారతదేశం అంతా కూడా మన వైపే చూస్తూ ఉన్నది తెలియజేయడానికి చాలా గర్వంగా ఉంది. సార్, కూటమి ప్రభుత్వంలో సాంకేతిక పర్యాటకంగా పలు నూతన కార్యక్రమాల ఆవిష్కరణ వేదికగా నేడు ఆంధ్రప్రదేశ్ మారింది. ఇటీవల అమరావతి డ్రోన్ క్యాపిటల్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నిర్వహించిన అమరావతి డ్రోన్ సదస్సు, డ్రోన్ షో అందరినీ ఆలరించడంతో పాటు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు చేసుకోవడం, గత 5 ఏళ్లుగా కనుమరుగయ్యేలా చేసిన అమరావతి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ఇనుమడింపజేసే ప్రయత్నం విజయవంతమైందని తెలియజేసుకోవడానికి సంతోషంగా ఉంది. డ్రోన్ సదస్సు అమరావతి కేంద్రంగా విజయవంతంగా నిర్వహించడంలో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ విమాన దార్శనికతకు పరిచయం, అనుసంధానం పట్ల రాష్ట్ర నిబద్ధత, మన రాష్ట్ర ప్రజలకు అనుసంధానం మెరుగుపరచడానికి ఆంధ్రప్రదేశ్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. ఈ ప్రయత్నంలో విమాన రంగం ఒక ముఖ్యమైన భాగం. మన పౌరులు దేశీయ మరియు అంతర్జాతీయ గమ్యస్థానాలను సులభంగా చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. మెరుగైన మౌలిక సదుపాయాలు ప్రయాణికులకు మాత్రమే కాకుండా రాష్ట్రంలో ప్రతి మూలలో ఆర్థిక వృద్ధి, పర్యాటకము మరియు ఉపాధిని పెంచడానికి మేము విమానాశ్రయాలను నిర్మించి ఆధునీకరిస్తున్నాము. భవిష్యత్తు కోసం విజన్, వృద్ధిపై నిరంతర దృష్టి. మా దృష్టి విమానయాన రంగంలో విస్తరించడం, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాకు మెరుగైన కనెక్టివిటీ పెంపొందించి దాని నుండి ప్రయోజనం పొందేలా చూడడం. మా భారత విమానయాన రంగంలోనే ఆంధ్రప్రదేశ్ను ప్రధాన రాష్ట్రంగా నిలబెట్టడానికి మేము కట్టుబడి ఉన్నాము. మా విమానయాన అభివృద్ధి పర్యావరణ సుస్థిరతతో సమలేఖనం అయ్యేలా మేము కృషి చేస్తున్నాము. గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు నిర్మించడానికి మరియు మా అన్ని విమానయాన ప్రాజెక్టులలో పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని చేర్చడానికి మేము ఆసక్తిగా ఉన్నాము. కార్యాచరణ విమానాశ్రయాలు మరియు ప్రాంతీయ అనుసంధానం. కార్యాచరణ విమానాశ్రయాల్లో మన రాష్ట్రంలో ప్రస్తుతం 7 విమానాశ్రయాలు పనిచేస్తున్నాయి. దానిలో విశాఖపట్నం, విజయవాడ మరియు తిరుపతి అంతర్జాతీయ గేట్వేలుగా పనిచేస్తూ ఉన్నాయి. రాజమండ్రి, కడప, కర్నూలు ముఖ్యమైన కేంద్రాలుగా ఉన్నాయి. అదేవిధంగా పుట్టపర్తి వద్ద ఒక ప్రైవేటు విమానాశ్రయం కూడా ఉంది. ఇంకా రేపు రాబోయే కాలంలో కుప్పం, దగదర్తి మరియు అనంతపురంలో కూడా విమానాశ్రయాల అభివృద్ధికి మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఎంతో చొరవ తీసుకుంటున్నారని తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల అభివృద్ధి మా అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టులో ఒకటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయము. ఇది రాష్ట్రంలోనే ప్రధాన కేంద్రంగా ఉండబోతా ఉంది. 5,000 కోట్ల పెట్టుబడితో ఇది మొదటి దశలో ఏటా 6 మిలియన్ల ప్రయాణికులను సేవలు అందిస్తుంది. ఇది తదుపరి దశల్లో 30 మిలియన్లకు విస్తరించబోతుందని తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు తీసుకుంటున్నటువంటి కార్యక్రమంలో సీప్లేస్ ఆపరేషన్ మరియు ఏరోడ్రోమ్స్, సీప్లేస్ సేవల పరిచయ పర్యాటకము, ప్రాంతీయ అనుసంధానాన్ని మరింత పెంచే ప్రయత్నంలో మేము ఆంధ్రప్రదేశ్ అంతటా సీప్లేన్లో సేవలను ప్రవేశపెడుతున్నాము. ఈ ఆవిష్కరణ చొరవకు నీటి విమానాశ్రయాల ద్వారా కీలక పర్యాటక ప్రదేశాలను కూడా అనుసంధానిస్తుంది. సీప్లేన్ కార్యక్రమాల కోసం వ్యూహాత్మక స్థానాలు, సీప్లేన్ కార్యకలాపాల కోసం ప్రకాశం బ్యారేజీ, అరకు, లంబసింగి, ఋషికొండ, కాకినాడ, కోనసీమ, శ్రీశైలం మరియు తిరుపతి ఈ 8 ప్రదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికి గుర్తించింది. వీటిలో ప్రకాశం బ్యారేజీ, అరకు, ఋషికొండ పర్యాటకంగా పెంపొందించి ప్రత్యేకమైన ప్రయాణ అనుభవాన్ని ఆస్వాదిస్తారని కూడా కోరుకుంటూ ఉన్నాము. డెమో సీప్లేస్ పాయింట్ లాంఛనకు ఒక ముఖ్యమైన మైలురాలుగా సీప్లేస్ కోసం డెమో ఫ్లైట్ ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రారంభించబడుతుంది. ఇది మన రవాణా పర్యావరణ వ్యవస్థలో నీటి ఆధారిత విమానాన్ని ఏకీకృతం చేయడంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి వారికి మా శాఖ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.